నేటి ఈ సమాజంలో అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగం అత్యంత కీలకమైనది. విద్యుత్ అనేది లేకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదు. అటు గ్రామీణ ప్రాంతాలు కానీ, పట్టణ ప్రాంతాలు కానీ, పరిశ్రమలు కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వేటికైనా కూడా మనకు విద్యుత్ అనేది కీలకం. అటువంటి కీలకమైన విద్యుత్ రంగంలో పనిచేసే అధికారుల్లో లైన్మెన్ అనేవాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. ఎందుకంటే ఈ లైన్మెన్ అనేవాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. ఈ క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 24 గంటలు పగలనక, రాత్రనక, ఎండనక, వాననక ఎటువంటిని లెక్క చేయకుండా 24 గంటలు వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఈ లైన్మెన్స్ 24 గంటలు పనులు చేస్తూ ఉంటారు. అటువంటి లైన్మెన్లను గుర్తించడం ద్వారా, అటువంటి లైన్మెన్లకు ఒక రోజు కేటాయించడం ద్వారా ఈ మార్చి 4వ తేదీ ఏదైతే ఈ లైన్మెన్ దివస్ అని మనం దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జరుపుకుంటున్నామో ఇది చాలా సంతోషకరమైన పరిణామం. దీన్ని మనం లైన్మెన్స్ అందరినీ ఇది గుర్తించడానికి ఈ మార్చి 4 పూర్తి స్థాయిలో పనికి వస్తుంది. ఈ సందర్భంగా ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా విద్యుత్తుకు సంబంధించి ఈ లైన్మెన్స్ వాళ్ళ ప్రాణాలను పణం పెట్టి కొన్నిసార్లు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ మార్చి 4వ తేదీ లైన్మెన్ దివస్ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఈ లైన్మెన్ దివస్ అనే దాన్ని అత్యంత గౌరవంగా జరుపుకుందాం. ఎందుకంటే ఈ లైన్మెన్ అనే వాళ్ళే రక్షకులు. వాళ్లే మన వ్యవస్థను, పర్టికులర్గా మన విద్యుత్ రంగ వ్యవస్థను రక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వాళ్ళు. కాబట్టి ఇటువంటి లైన్మెన్ దివస్ అనేది మనం జరుపుకోవడం ద్వారా లైన్మెన్లకు గుర్తింపు, గౌరవం ఇవ్వడమే కాకుండా వాళ్ళ యొక్క అంకిత భావాన్ని కూడా తెలియజేసేందుకు ఈ లైన్మెన్ దివస్ అనేది తోడ్పడుతుంది. ఉదాహరణకు విశాఖపట్నం జిల్లాలో జూలై 2024లో ఈ సున్నంపాడు మరియు దేవరాపల్లి 2 గ్రామాల మధ్య వాగు ఎక్కువగా ప్రవహించడం ద్వారా కరెంట్ ఎప్పుడైతే పోయిందో మన లైన్మెన్స్ అత్యంత సాహసోపేతంగా 2 వైపుల నుంచి కూడా తీగల పైన నడుచుకుంటూ వెళ్ళి ఆ లైన్ రెస్టోర్ చేసి, అటువంటి ప్రమాదకరమైన, విపత్కరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆ లైన్ రెస్టోర్ చేసి ప్రజలకు కరెంట్ ఇవ్వడానికి తోడ్పడ్డారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇటువంటి ఎగ్జాంపుల్స్ కోకొల్లలు. నాకు తెలిసి ఈ మధ్య విజయవాడలో జరిగిన ఫ్లడ్స్లో కూడా మన లైన్మెన్స్ అందరూ మోకాళ్ళ లోతుల నీళ్లు, నడుముల లోతు నీళ్లు దాదాపు ఉన్నప్పుడు కూడా ట్రాన్స్ఫార్మర్ల వరకు వెళ్ళి, బోట్ల ద్వారా వెళ్ళి అన్ని రెక్టిఫై చేసి విద్యుత్ ఇవ్వడం కూడా జరిగింది. సో అటువంటి లైన్మెన్ యొక్క సేవలను మనము మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ లైన్మెన్ దివస్ ద్వారా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వాళ్లకు ఇటువంటి గౌరవాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క అభివృద్ధికి మనమందరం కూడా పాటుపడాలి. అలాగే లైన్మెన్లకు సంబంధించి ప్రభుత్వం వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం, సంక్షేమం కోసం కృతనిశ్చయంతో ఉందని మరొకసారి ఈ లైన్మెన్ దివస్ సందర్భంగా లైన్మెన్ సోదరులందరికీ తెలియజేసుకుంటూ మన విద్యుత్ వ్యవస్థను పటిష్టపరచడానికి 24 గంటలు విద్యుత్తును నిరంతరాయంగా క్వాలిటీ విద్యుత్ను సరఫరా చేయడానికి మనందరము కలిసి పనిచేయాలని మరొకసారి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.